హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ అపార్ట్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ యూడిఎస్ పార్ట్ 3కి వచ్చామండి, లాస్ట్ ఎపిసోడ్. అయితే దీంట్లో కొన్ని టర్మ్స్ కూడా తెలుసుకోండి. పొజిషన్ అండ్ ఓనర్షిప్. పొజిషన్ అంటే తాళాలు మీ చేతిలో ఉండడం. పార్ట్ 1లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. పొజిషన్ ఉంటేనే మీరు సర్వ హక్కుదారులు అవుతారు. ఓనర్షిప్ ఎప్పుడు వస్తుందంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే దాని ఓనర్షిప్ మీకు వచ్చేస్తుంది. కానీ అది సరిపోదు, పొజిషన్ కూడా మీ చేతిలో ఉండాలన్నమాట. అందుకే పొజిషన్ కంపల్సరీ. ఓనర్షిప్తో పాటు పొజిషన్ కూడా సేమ్గా ఉండాలి మీ చేతిలో. అలాగే కోఆపరేటివ్ సొసైటీ అంటే ఇక్కడ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక ల్యాండ్ కొని ఫ్లాట్స్ చేసి అమ్ముతూ ఉంటారు. అది హౌసింగ్ సొసైటీ కింద మార్చుకొని చేస్తూ ఉంటారు అన్నమాట. అందులో కొనుక్కున్న వాళ్ళందరూ కూడా షేర్ హోల్డర్స్ అవుతారు. అదండి కోఆపరేటివ్ సొసైటీ అంటే. అయితే ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ ఓనర్షిప్ రెండింటి గురించి తెలుసుకున్నారు కదా. ఏదైనా మనకి యూడిఎస్ బేస్ మీద మనము డివైడ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. న్యాచురల్ డిజాస్టర్స్, మనకి ఎర్త్క్వేక్స్ వలన బిల్డింగ్స్ కూలిపోవడం అవి జరుగుతూ ఉంటాయి. అలాగే మనము రీమోడల్ చేద్దాము, బయట ఎలివేషన్స్ అని మారుద్దాము, కొంచెం స్ట్రక్చర్స్లో కొంచెం చేంజెస్ చేద్దాము, కలర్స్ మారుద్దాం, ఇలా రకరకాలు చేస్తూ ఉంటాం. లేదు బిల్డింగ్ చాలా ఏళ్ళు అయిపోయింది, సో దాన్ని డెమాలిష్ చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేద్దాము, రీమోడల్ చేద్దాము, రీకన్స్ట్రక్షన్కి ఇద్దాము. ఏది ఇచ్చినా ఏది చేసినా కూడా యూడిఎస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎంత వస్తుంది అన్నది. అయితే యూడిఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? యూడిఎస్ అంటే ఏంటి? యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ అనమాట. యూడిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ ఫ్లాట్ బిల్డప్ ఏరియా బై టోటల్ ఫ్లాట్స్ బిల్డప్ ఏరియా ఇంటూ టోటల్ ఏరియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో 50 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ఈచ్ ఫ్లాట్ బిల్డప్ ఏరియా బై 50 ఫ్లాట్స్ బిల్డప్ ఏరియా ఇంటూ టోటల్ ఏరియా. టోటల్ ఏరియా ఇక్కడికి వచ్చేసరికి కాంపౌండ్ వాళ్ళు, చెట్లకు వదిలేసిన ప్లేస్, పార్కింగ్ ప్లేస్, ఇవంతా కూడా టోటల్ ఏరియాలో వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా. మన షేర్ ఎంత, యూడిఎస్ మన షేర్ ఎంత వస్తుంది అన్నది మనకి క్యాలిక్యులేషన్ ద్వారా మన షేర్ మనకి తెలుస్తుంది అనమాట. సో మీకు ఇదంతా పూర్తిగా అర్థమైందే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.